గురువుగారు ఇప్పుడు చాలా మంది రకరకాల బిజినెస్లు పెట్టి అనేక ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికి అయితే తల్లి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండవలసింది బిజినెస్ ఎదుగుదల లేకపోవడం. వాస్తవానికి అయితే అవతల దగ్గర ఒకటే షాప్ ఉంటుంది, అది ఇది రెండు ఒక రకమైన వస్తువులే దొరుకుతాయి. అవతల ఎక్కువ గిరాకీ ఉంటుంది. యువతల గిరాకీ అనేది మనిషికి రాకట లేక అతనిలో తేజస్సు బలము తగ్గిపోయి వశబంధన తగ్గిపోద్ది అనమాట. ఇక్కడ దొరికేది అదే రేటు ఉంటుంది, అక్కడ దొరికేది అదే రేటు ఉంటుంది. జనాలలో ఆకర్షణ బంధన లేక షాప్ అనేది అభివృద్ధి కాక అవతల డౌన్ అవుతుంటుంది, అవతలది పెరుగుతూ ఉంటుంది. అది ఎందువల్ల పెరుగుతూ ఉంటుంది అని అంటే అవతల్లో ఉండవలసిన వశబంధన బలం అనేది అలా ఉంటుంది. యువతల్లో ఉండవలసిన మనిషికి తేజస్సు తగ్గిపోద్ది. ముఖ్యంగా ఆ బిజినెస్ పరమైన ఎదుగుదల అనేది మనిషిలో కలగాదు. ముఖ్యం తేజస్సు అంటే మనిషి ఆకర్షణగా తెల్ల డ్రెస్ వేసుకొని సూటు బూట్ వేసుకొని ఉన్న దాంట్లో తేజస్సు ఉండదు. మనిషి కళ్ళల్లో తేజస్సు నుదుట్లో ఉండాలి. అది దాని బలం అనేది అప్పుడు మనిషి బిజినెస్ ని ఎదగనిస్తుంది. అలాగా ఇబ్బందులు పడుతూ బిజినెస్ లేక చాలా రకాలుగా చాలా మంది మనల్ని అనుసరిస్తూ ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళలో అలాంటి సమస్యలకు గురైన ప్రతి ఒక్క వ్యక్తిలో చాలా మనోవ్యాధకు గురైపోయి పెట్టుకున్న పెట్టుబడి రాక మనశ్శాంతి లేక అసలు ఎందుకు ఇక్కడ పెట్టుకున్నాను ఎంత లాస్ అయిపోయిందని మానసికంగా గురైపోతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళల్లో మనసులు ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షాపులో ఎలాంటి జీవనం నడుస్తుంది, ఎందువల్ల జనం రాకట కావటం లేదు, వాళ్ళలో ఉండవలసిన గ్రాస్థితి ప్రభావం ఎంతవరకు దెబ్బతిన్నది, ముందు ఆ షాపు ఎలాంటి ఇబ్బందులలో ఉంది, అది ఈది పోటీకి గురైందా లేదా దృష్టి ఎఫెక్ట్ కు గురైందా లేకపోతే ఎవరన్నా చేస్తే అది డౌన్ అయిందా, ఇన్ని వస్తువులు ఉన్నా కానీ ఎందుకు సేల్ అవ్వట్లేదు, బిజినెస్ ఎందుకు డెవలప్ కావటం లేదు అనేది ముఖ్యంగా తెలుసుకొని వాళ్ళల్లో ఉండవలసిన బాధకు మనం చక్కని పరిష్కారాన్ని అందించవచ్చు. వాళ్ళు ఆ బిజినెస్ పరమైన అవస్థ దేనికి పడుతున్నారు, ఎలా చేస్తే అది ఎదుగుదల అవుతుంది, దాన్ని ఆకర్షణని పెంచితే ఎదుగుదల అవుతుందా, లేదు వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావం వల్ల ఇబ్బంది పడుతుందా, అసలు ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చిందా అని మనం గమనించి వాళ్ళల్లో ఉండవలసిన సమస్యను తీసేసి వాళ్ళకి బిజినెస్ అభివృద్ధి అయ్యే విధంగా, లక్ష్మీ ప్రసన్నం కలిగే విధంగా, జనాకర్షణ జరిగే విధంగా మనం అన్ని రకాలుగా కట్టడి చేసి వాళ్ళని మనం మంచి మార్గంలో నడిపించి వాళ్ళ బిజినెస్ అభివృద్ధి అయ్యేటట్టుగా మనం చేయవచ్చు.